ప్రభునందు ప్రియమైన విశ్వవాణి సజీవ దర్శనం వీక్షకులకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ఘనమైన నామములో శుభములు. ఈరోజు మన ధ్యానాంశము, పిల్లలు మాట వినట్లేదండి, పిల్లల్ని ఎలా పెంచాలో మాకు అర్థం కావట్లేదు అని తలస్తున్నట్లయితే ఈ దిన వర్తమానం నీ కొరకే. ప్రార్థనతో ఈ దిన ధ్యానాన్ని ప్రారంభించుకుందాం. మమ్ములను మిక్కిలిగా ప్రేమించిన మా ప్రేమగల పరలోకపు తండ్రి, పరిశుద్ధుడైన దేవా, ఈ యొక్క శ్రేష్టమైన సమయంలో మారుతున్న సమాజాన్ని బట్టి ఈరోజు పిల్లల పెంపకము ఎంతో కష్టంగా మారుతుంది నాయన. ఇలాంటి పరిస్థితుల్లో మా పిల్లలని మరి ఏ విధంగా పెంచాలో నీ వాక్యపు వెలుగులో మేము తెలుసుకొని ఆ రీతిగా బిడ్డలను నీ కొరకు పెంచడానికి కావలసిన కృపను మీరు దయచేయండి నాయన. ఈ దిన వాక్యం ద్వారా మా అందరితో మాట్లాడండి. నజరీయుడు జీవాధిపతి అయిన యేసయ్య నామములోనే ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమెన్. ప్రియులారా, ఈరోజు సామెతల గ్రంథము 22వ అధ్యాయము 6వ వచనం నుండి మనం ధ్యానించుకుంటాం. బాలుడు నడవవలసిన త్రోవను వానికి నేర్పము. ఈరోజు మన ధ్యానాంశము ఏమిటి అనంటే, బాలుడు మరి దేవుని వాక్య వెలుగులో పెంచబడాలి అంటే తల్లిదండ్రులైనటువంటి వారు ఆ బాలుని ఏ విధంగా పెంచాలి అనే దానికి ఈ వచనం మనకెంతో ఆధారంగా ఉంటుంది. అందుకే మనము గమనించినట్లయితే నేటి బాలురే రేపటి పౌరులు అనేటువంటి ఒక విషయం మనందరికీ బాగా తెలుసు. ఈరోజు బాలుడు నడవలసిన త్రోవను నేర్పినట్లయితే ఆ బాలుడు రేపటి మంచి పౌరుడుగా సంఘంలోను, సమాజంలోను, లోకములోను ఒక ప్రత్యేకింపబడినటువంటి వ్యక్తిగా, భారము కలిగినటువంటి వ్యక్తిగా, లేకుంటే దేశ అభ్యున్నతి కొరకు పాటుపడే వ్యక్తిగా ఉండటానికి అవకాశం ఉంటుంది. అందుకే ఈ యొక్క వచనములో మనం గమనిస్తే, బాలుడు నడవవలసిన త్రోవను వానికి నేర్పము అనేటువంటి మాట ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. చిన్నప్పటి నుండే బిడ్డలకి దేవుని వాక్యపు వెలుగులో పెంచాలి. ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితులు మనం గమనించినట్లయితే, ఒకప్పుడు చిన్నపిల్లలకు భోజనం పెట్టాలి అంటే చందమామ రావే, జాబిల్లి రావే అనేటువంటి ఇటువంటి మాటల చేత పిల్లలకు భోజనం తినిపించేవారు, మాట వినేటువంటి వారు. ఈరోజు మాట వినాలి అంటే మీ అందరికీ బాగా తెలిసిన విషయం ఏంటంటే, మొబైల్ చేతిలో ఉంటేనే తప్ప ఆ మొబైల్ చూస్తూ మరి తినడం తప్ప ఇంకొకటి కనబడట్లేదు. తల్లిదండ్రులు మాట్లాడాల్సింది లేదు, ఎవరు మాట్లాడాల్సింది లేదు. ఆ మొబైల్ చేతిలో ఉంటే చాలు, వాడు ఏ మాట అయినా, పాప అయినా ఏ మాట అయినా వింటుంది. అన్నం పెట్టేటప్పుడు ఏం పెడుతున్నాం అనేది కూడా చూడకుండా తినేస్తున్న రోజుల్లో మనం ఉంటున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏమిటనంటే, తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 5వ వచనం గాని, 3వ అధ్యాయం 15వ వచనంలో మనం గమనిస్తే, మరి వారి యొక్క అవ్వ, తర్వాత తల్లి, తర్వాత తల్లిదండ్రులు, వారి యొక్క పెంపకాన్ని బట్టి పిల్లలు ఎదుగుతూ ఉంటారు. మంచి తల్లిదండ్రులు చేసేటువంటి పని ఏంటంటే, దైవికమైనటువంటి జీవితాన్ని అలవర్చుకునేటట్లుగా బిడ్డల్ని పెంచుతూ ఉంటారు. ఈరోజు ఉన్నటువంటి సమాజాన్ని బట్టి, మారుతున్నటువంటి పరిస్థితులను బట్టి మనం గమనించినట్లయితే, పిల్లలు ఏమైపోతారో అనేటువంటి ఒక భయాందోళన ప్రజల్లో, లేకుంటే కుటుంబాల్లో, లేకుంటే తల్లిదండ్రులు ఒక భయం పుట్టించేటువంటి విషయాలను మనం చూస్తూ ఉంటున్నాం. గనుక పిల్లల పెంపకం అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. ఒక తల్లి జీవించిన జీవితాన్ని బట్టి, ఒక తల్లి బోధించే బోధనను బట్టి ఆ యొక్క కుటుంబం, ఆ యొక్క పిల్లలు ఎదుగుదల ఉంటుంది అనేటువంటి సత్యాన్ని మనం గమనించాలి. కాబట్టి ద్వితీయోపదేశ కాండంలో కూడా 6వ అధ్యాయము 6-7 వచనాలను మనం చూసినట్లయితే, ఎక్కడో వెళ్ళి పిల్లలు నేర్చుకోవాలి అనేది కాదు, లేదంటే పాఠశాలలో వెళ్తే వాళ్ళు నేర్పుతారనేది కాదు, లేదంటే మందిరానికి పంపిస్తే వాళ్ళు నేర్పుతారనేది కాదు. కానీ ఇవన్నీ కూడా మనం గమనించినట్లయితే తల్లిదండ్రుల యొక్క బాధ్యత. పిల్లలను శ్రద్ధగా వారికి
నేర్పాలి, శ్రద్ధగా వారిని పెంచాలి, వారిపైన బాధ్యత వహించాలి. వారు నేర్చుకుంటారులే, మనం బాగానే ఉన్నాం కదా, మన పిల్లలు బాగుంటారు అని అనుకునేటువంటి రోజులు మారిపోయాయి. కాబట్టి ఈ రోజు గమనించాల్సిన విషయం ఏంటంటే, హన్నా గురించి ఆలోచన చేస్తే సమూయేలును ఒక దైవ సేవకునిగా తీర్చిదిద్దటానికి మందిరానికి ఇస్తానని వాగ్దానం చేసి మందిరంలోనే పెడుతుంది. ఒక వయసు వచ్చిన తర్వాత. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈరోజు పిల్లలని ఆధ్యాత్మిక వాతావరణంలో మనం పెంచగలగాలి. ఏదో లోకంలో అందరూ చూస్తున్నారు, అందరూ అలాగే ఉన్నారు, మా పిల్లలు కూడా అలాగే ఉండని, పిల్లలే కదా అని వదిలేస్తే, అందుకే అంటారు మొక్కై వంగనిది మ్రానై వంగునా అని అంటారు. ప్రేమైన దేవుని బిడ్డలారా, చిన్నతనం నుంచే బిడ్డల విషయంలో జాగ్రత్త వహించవలసినటువంటి వారంగా ఉంటున్నాం. కాబట్టి పిల్లలకు శిక్షణ ఇవ్వడం అనేది తల్లిదండ్రుల యొక్క బాధ్యత. ఎందుకంటే వారే ఈ బాధ్యతను వహించి ఆ బాధ్యత ప్రకారంగా పిల్లల్ని పెంచాలి అనేటువంటి విషయాన్ని మనం గుర్తు చేసుకోవాలి. అంతేకాదు, రెండవదిగా మనం గమనిస్తే పిల్లల్ని లోక మార్గంలో కాకుండా దైవికమైనటువంటి దేవుని మార్గంలో పిల్లల్ని నడిపించాలి. ఇది క్రైస్తవులకేనా, లేదంటే క్రైస్తవులు మాత్రమే ఈ విధంగా చేయాలా అనేది ఒకవేళ ఆలోచన చేస్తే, మనం క్రైస్తవులైనటువంటి వారు దేవుని వాక్య వెలుగులో వారిని పెంచడానికి మన ప్రయత్నాలు చేస్తూనే ఉండాలి. దేవుని వాక్యం, కంఠత వాక్యం నేర్పడమో, బైబిల్లో ఉన్న కథలు చెప్పడమో, నీతి కథల ద్వారా, ఇలా అనేకమైనటువంటి విషయాల ద్వారా మనము సరైనటువంటి మార్గంలోనికి నడిపించగలుగుతాం. ఈ మాటలు ఎవరు వింటున్నప్పటికీ, క్రైస్తవులే కానివ్వండి, క్రైస్తవేతరులే కానివ్వండి, దైవికమైన మార్గంలో పెంచితే గనుక వారు పెద్దవారైనప్పుడు సరైనటువంటి మార్గాన్ని ఎంచుకునేటువంటి అవకాశాలు ఎంతైనా ఉన్నావనేది జ్ఞాపకం చేసుకోవాలి. లోకానుసారమైనటువంటి విషయం ఏమిటి అని అంటే, లోకానుసారంగా డబ్బు ఏ విధంగా సంపాదించాలి, జ్ఞానాన్ని సంపాదించుకొని ఏ రీతిగా ఉన్నతమైనటువంటి స్థితికి రావాలి అని, లోక స్థితిలో నేను ఒక ఉన్నతమైన స్థితిలో ఉండాలా, లేకుంటే కాంపిటేటివ్ స్పిరిట్తోని, లేకుంటే నేను వారికంటే గొప్పగా ఉండాలా, ఇటువంటివన్నీ కూడా నేర్పించే దానికంటే ఎక్కువగా ప్రేమైన దేవుని బిడ్డలారా, మనం నేర్పించాల్సింది ఏమిటి అనేది మనం గమనించినట్లయితే, అతడు నడవవలసిన మార్గాన్ని నేర్పించాలి. అందుకే అంటాడు, బాలుడు నడవవలసిన త్రోవను వానికి నేర్పుము అంటున్నాడు. అంటే మనం నడిచిన త్రోవను నేర్పడం కాదు, పిల్లలు ఏ విధంగా ఉండాలా, మారుతున్న సమాజాన్ని బట్టి పిల్లల్ని ఏ విధంగా పెంచాలి అనేటువంటి ప్రాముఖ్యమైనటువంటి విషయాలను మనం నేర్పించాలి. దేవుని ప్రేమించడం నేర్పించాలి, దేవుని మాటలు వినడం నేర్పించాలి, దేవునికి లోబడడం నేర్పించాలి, దేవునికి లోబడినప్పుడు పెద్దలకు లోబడే విషయాలు కూడా నేర్పించాలి, ఇతరులతో ఏ విధంగా ప్రవర్తించాలో పిల్లలకు నేర్పించాలి. ఎప్పుడైతే ఆ విధంగా పిల్లలను పెంచడం మొదలు పెడతామో, ఆ పిల్లలు మంచివారుగా మారతారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన అనుదిన జీవితంలో మనం గమనించినట్లయితే, పిల్లల్ని పెంచే విషయంలో తల్లిదండ్రులు బాధ్యత వహిస్తే ఖచ్చితంగా పిల్లలు ఉన్నతమైనటువంటి స్థితికి వస్తూ ఉంటారు. ఓ తల్లి డాక్టర్ అమ్మ, వివాహమై పిల్లలు పుట్టిన తర్వాత ఆ పిల్లల్ని పెంచే విషయంలో ఆ తల్లి తీసుకున్న ఒక గొప్ప బాధ్యత ఏంటంటే, నా పిల్లల భవిష్యత్తును నేను కాపాడాలి అంటే, నేను ఈ వృత్తిలో ఉద్యోగం చేసుకుంటూ, లేకుంటే నేను వైద్యం చేస్తూ ఒకవేళ ఉంటే గనక నా పిల్లల భవిష్యత్తును నేను పాడు చేసుకున్న దాన్ని అవుతాను అని, ఆ పిల్లల పెంపకము నిమిత్తమై చదువుకున్నటువంటి ఆ వృత్తిని కూడా ప్రక్కకు పెట్టి ఆ పిల్లల్ని ఒక ఉన్నతమైనటువంటి స్థితికి తీసుకొచ్చిందంట. అవును ప్రియమైన దేవుని బిడ్డలారా, చిన్న వయసులోనే దేవుని అందరి భయమేంటో నేర్పించాలా, మంచి స్నేహితులను ప్రోత్సహించాలా, అంతేకాదు చెడు ప్రభావాల నుండి కాపాడాలి. అందుకే స్వాభావికంగా పాపం అనేది పిల్లల్లో ఏలుబడి చేస్తుంది. పితరులదే కావచ్చు, లేకుంటే మనవే కావచ్చు, ఏవైనప్పటికీ మనం చేసినవన్నీ కూడా మన పిల్లల్లో మనం చూస్తూ ఉంటాం. అందుకే చాలా తేటగా ఇక్కడ మరి రాసినటువంటి మాట ఏంటంటే, బాలుడు నడవవలసిన త్రోవను వానికి నేర్పము. నేను ఈ విధంగా ఉంటుందిలే, నా పిల్లలు మారతారులే, నేను మారాను కదా, నా పిల్లలు కూడా మారుతారులే అనేటువంటి ఒక కాన్ఫిడెన్స్
మనలో ఉండటానికి వీల్లేదు. అందుకే బాలుడు నడవవలసిన మార్గాన్ని నేర్పాలి అని ఖచ్చితంగా మనం ఈ భాగంలో మనం చూస్తుంటున్నాం. దేవుని మార్గంలో పెరిగిన పిల్లలు ఏ విధంగా ఆశీర్వాదకరంగా ఉంటారు అనేది మనం ఒకవేళ ఆలోచన చేసినట్లయితే వారు ప్రయోజకులైతారు. అంతేకాదు ఇక్కడ రెండవ భాగంలో ఏమంటున్నాడంటే వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు. ఏవైతే చిన్నతనం నుంచి నేర్పుతామో, ఏవైతే పిల్లలు చిన్నతనం నుంచి నేర్చుకుంటారో వాటిని పెద్దగా అయిన తర్వాత వారు దాని నుండి తొలగిపోరు. అవును ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు కూడా చాలా మంది పెద్ద పెద్ద నాయకులైనటువంటి వారు కూడా కొన్ని మాటలు చెప్తూ ఉంటారు. ఏమంటారో తెలుసా? మేము క్రిస్టియన్ స్కూల్లో, మిషన్ స్కూల్లో మేము చదువుకున్నామండి. ఆ రోజుల్లో వారు మాకు నేర్పినటువంటి ఆ యొక్క సరి అయినటువంటి మార్గము ఈరోజు మేము ఈ స్థితికి రావడానికి కారణమయ్యింది అని వారు చెప్తూ ఉంటారు. ఈరోజు కూడా చాలా నిషేధాలు ఉన్నప్పటికీ ఏ పాఠశాలలోనైతే దైవికమైనటువంటి జ్ఞానం పెంపారజేస్తూ దైవికంగా ఆ పిల్లల్ని సరైనటువంటి మార్గంలో నడిపించటానికి వారు ప్రయత్నాలు చేస్తూ వారిని ఆ విధంగా నడిపిస్తున్నారో, అలాంటి పాఠశాలలు చదువుకున్నటువంటి పిల్లలు తమ నైతిక విలువలను కోల్పోకుండా చక్కగా దేవుని అందలి భయభక్తులు కలిగి దేవుని యొక్క భయంతో జీవించేటువంటి వారుగా ఉంటారు అనేటువంటి సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి మనము మన పిల్లల విషయంలో శ్రద్ధ వహిస్తే ఆ పిల్లల్ని సరి అయినటువంటి మార్గంలో నడిపించవచ్చు అనేటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. చిన్నతనం నుంచే ఆ బిడ్డల్ని మనం ఏ విధంగా పెంచుతామో, ఏ విధంగా పిల్లలు పెరుగుతారో ఆ విధంగానే వారి జీవితాలు ఉంటావి అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. అందుకే ఏమంటున్నాడంటే పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, తల్లిదండ్రులు నిరాశపడటానికి ఏం వీలు లేదు. దేవుని వాక్యం వృధా కాదు. దేవుని వాక్యపు వెలుగులో మనం బిడ్డలను పెంచితే ఆ వాక్యమే వారిని దేవునికి దగ్గరగా నడిపించుకుంటుంది. కాబట్టి ఈరోజు గమనించాల్సిన ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే పిల్లల పెంపకం విషయంలో తల్లిదండ్రులు బాధ్యత వహించాలి. వారు ఏ విధంగా నడుస్తున్నారు, ఎటువంటి స్నేహితులను వారు కలిగి ఉంటున్నారు, ఎటువంటి మాటలు వారు మాట్లాడుతున్నారు, ఎటువంటి విషయాలను వారు చేస్తూ ఉన్నారు అనేటువంటి విషయాలను మనం జ్ఞాపకం చేసుకోవాలి. చిన్న పిల్లలు యథార్థంగా ఉంటారు. ఏది మాట్లాడినా కూడా వారు ఉన్నట్లుగా మాట్లాడుతుంటారు. ఒకసారి వచ్చిన బాబు ప్రార్థన చేస్తుంటే విన్నాను. ఆ బాబు ఏమంటాడో తెలుసా? ప్రార్థన చేస్తూ, ప్రభువా నేను ఎవ్వరిని కొట్టొద్దు అని అంటాడు. అంటే వాడి కొట్టే అలవాటు ఉంది వానికి. వాడు ప్రార్థనలోకి వచ్చినప్పుడు తనకు తెలియకుండానే ఒప్పేసుకుంటున్నాడు. నేను ఎవ్వరిని కొట్టకుండా సాయం చేయి ప్రభువా అంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, స్వాభావికంగా వచ్చేటువంటి ఆ స్వభావం మార్చబడాలి అంటే తల్లిదండ్రుల చేతుల్లోనే ఉంది. అందుకే పిల్లలు మరి దైవికంగా ఉండాలా, ప్రార్థన చేయాలా, లేకుంటే ప్రార్థన పూర్వకంగా ఉండాలా, వాక్యాలు నేర్చుకోవాలా, వాక్యాన్ని చదువుకోవాలా వారి వయసును బట్టి. మరి ఆ రీతిగా పిల్లల్ని గనుక పెంచగలిగితే మరి పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోకుండా ఉంటాడు. సమాజంలో ఉన్నటువంటి వినోదాలు, సమాజంలో ఉన్నటువంటి పరిస్థితులలో ఏం చేస్తున్నారంటే పిల్లల్ని సంతోషపెట్టడానికి మరి బయటికి తిప్పుతూ విహారయాత్రలు చేస్తూ నువ్వు ఆ పిల్లల్ని సంతోషపెట్టాలా, ఆనందింపజేయాలా అనేసి ఆదివారపు దినాన మందిరానికి కూడా వెళ్లకుండా ఇది ఒక్కరోజే మాకు సెలవు దినం, ఈ రోజు మాత్రమే మేము పిల్లల్ని తిప్పగలమని మందిరాన్ని కూడా వదిలేసి తిప్పేటువంటి తల్లిదండ్రులు ఈ రోజు కూడా లేకపోలేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన పిల్లలు రేపటి నాడు సమాజానికి కానీ, సంఘానికి కానీ, లేదంటే మన కుటుంబానికి కానీ మరి విలువలు తెచ్చేవారుగా ఉండాలి అంటే దైవికమైనటువంటి విధానంలో మనం పెంచేవారంగా ఉండాలి అనేటువంటి ఆశ మనం కలిగి ఉండాలి. ఈ యొక్క వచనం ద్వారా ప్రాముఖ్యమైన విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే చిన్న పిల్లల్ని దైవికంగా పెంచినప్పుడు, పెద్దవారైనప్పుడు వారు ఉన్నతమైన చదువులు చదివిన తర్వాత ఆ విలువలతో కూడినటువంటి జీవితానికి అలవాటు పడితే
వారిలో ఒక ఉద్దేశం ఏముంటుందంటే, నాలాంటి వారు యవన ప్రాయంలో లేకుంటే నేను పెద్దవాడినైనాక ఇలాంటి ఆలోచనల్లో ఉన్నటువంటి వారిని మంచి మార్గంలోకి తేవాలంటే నేను యవనస్తుల మధ్య సేవ చేస్తే బాగుంటుంది అనేటువంటి ఆలోచన వారిలో పుట్టేటట్లుగా తయారవుతారు. ఇటువంటి ఆలోచన చిన్నతనం నుంచి పెంచబడిన విధానాన్ని బట్టి వారు కూడా అలా చేస్తే బాగుంటుంది అనే ఆలోచన వస్తుంది. అవును ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు సమాజం పాడైపోవడానికి గల కారణం ఏంటంటే విచ్చలవిడితనం, స్వేచ్ఛ ఉన్నటువంటి రోజులు. డబ్బు ఖర్చు పెట్టి పిల్లలను సంతోష పెడితే నా మాట వింటారనుకుంటున్నారు. ప్రియమైన దేవుని బిడ్డ, పిల్లల్ని సంతోష పెట్టడం ఏంటంటే దేవుని సంతోషపరిచే విధంగా వారిని పెంచడం ద్వారా వారి అభివృద్ధి ఉంటుంది. కానీ పిల్లల్ని సంతోష పెట్టడం ద్వారా వారు ఏదో ప్రయోజకులు అవుతారు, తల్లిదండ్రుల మాట వింటారు అనేది కాదు. విచ్చలవిడితనం పెరుగుతుందనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. పిల్లలకి వారు నడవలసినటువంటి త్రోవను వారికి నేర్పేవారుగా ఉండాలి. ఈరోజు సౌర అనేటువంటి ప్రాంతంలో విశ్వవాణి ద్వారా జరుగుతున్న అద్భుతమైనటువంటి సేవను బట్టి జరుగుతున్న విషయం ఏంటో తెలుసా? ఈరోజు యవన ప్రాయంలో ఉన్నటువంటి యవన బిడ్డలు మేము సేవ చేస్తాము అనేటువంటి రీతిలో వారు ముందుకు వస్తున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎక్కడైతే పిల్లలు దైవికంగా పెంచబడతారో ఆ ట్రైబల్ విలేజెస్ లో వారు ఈరోజు మిషనరీలుగా బయలుదేరారు. వారు కొన్ని తెగల వారి మధ్యలో వారి భాషలోకి తర్జుమా చేసుకునే ట్రాన్స్లేటర్స్ కూడా వారు బయలుదేరారు. వారి భాషలో తర్జుమా చేసి సువార్త ప్రకటిస్తున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మంచి ఉన్నతమైన చదువులు చదువుకొని ప్రభు కొరకు జీవించేవారుగా వారి యొక్క సాక్ష్యాన్ని బట్టి ఇతరులు ప్రభావితమయ్యేటటువంటి జీవితాన్ని జీవించగలిగితే కావాల్సింది అంతకంటే ఏముందండి? ఇది ఎవరి ద్వారా సాధ్యం అవుతుందంటే కేవలం తల్లిదండ్రుల ద్వారానే సాధ్యమవుతుంది. బాలుడు నడవలసిన త్రోవను వానికి నేర్పినప్పుడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు. అలాంటి కృప ప్రబిడ్లమైన మనకు దేవుడు దయచేయును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మమ్ములను మిక్కిలిగా ప్రేమించిన మా ప్రేమగల పరలోకపు తండ్రి, పరిశుద్ధుడైన దేవా, ఈరోజు నాయన సామెతలు 22:6 నుంచి మాతో మాట్లాడిన ప్రతి మాటకై నీకు స్తోత్రం నాయన. సిలువలో కార్చిన ఆ అమూల్యమైన రక్తం పిల్లలు ఎరిగినటువంటి వారుగా ఉండి నాయన నీ కొరకు ప్రత్యేకింపబడిన జీవితము జీవించే విధానంగా తల్లిదండ్రులు పెంచడానికి కావాల్సిన కృపనివ్వండి నాయన. మా పిల్లల్ని నాయన సరైనటువంటి రీతిలో నువ్వు మెచ్చే విధంగా నువ్వు ఇష్టపడే జీవితాన్ని వారికి నేర్పించి పెద్దవారైనప్పుడు దాని నుండి తొలగిపోకుండా ఉండే కృప మీరు దయచేయమని నజరేయుడు జీవాధిపతి అయిన యేసయ్య నామములోనే ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసం విన్న వారందరికీ ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం తోడై నడిపించును గాక. ఆమేన్.